ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా తన్నీరు అమృతోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష క్రతువు. తిరుమల నంబి వంశీయులకు ఆలయ మర్యాదలతో సత్కారం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా గోదాదేవి నీరాటోత్సవాలు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద అమ్మవారికి విశేష పూజలు. కపిలతీర్థంలో ఆది దంపతులకు భక్తిరస భరితంగా పుష్కరిణి హారతి. ఊంజల్ సేవలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి అనుగ్రహం. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ధనుర్మాస ఉత్సవ శోభ. సంప్రదాయబద్ధంగా గోదా రంగనాథులకు ఎదుర్కోలు కళ్యాణోత్సవం. తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం సాయంత్రం తన్నీరు అమృతోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తన్నీరు అమృతోత్సవం వేడుకగా జరిగింది. అధ్యయనోత్సవాలలో 25వ రోజున తిరుమల తొలి పౌరుడుగా ప్రసిద్ధి చెందిన తిరుమల నంబి సేవా కైంకర్యాలకు గుర్తుగా తన్నీరు అమృతోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తిరుమల నంబి 1000 ఏళ్ల క్రితం పాప వినాశనం నుండి తీర్థాన్ని తీసుకువచ్చి స్వామివారికి అభిషేకించేవారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బోయవాడి రూపంలో వచ్చి దాహం వేస్తోందని నీరు ఇవ్వాలని అడిగారట. నేను స్వామివారికి తీర్థ కైంకర్యం కోసం ఈ పవిత్ర జలాన్ని తీసుకువెళుతున్నానని, ఇవ్వడం కుదరదని చెప్పడంతో బోయవాడు తన బాణంతో కుండకు చిల్లును ఏర్పరిచి దాహం తీర్చుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన తిరుమల నంబి ఈ రోజు స్వామివారి తీర్థ కైంకర్యం చేయలేకపోతానని బాధపడుతుండగా అక్కడ ఎదురుగా ఉన్న పర్వతంపై బోయవాడి రూపంలో ఉన్న స్వామివారు బాణం వేయగా ఆకాశగంగా ఉద్భవించింది. అప్పటి నుండి తిరుమల నంబి వంశీయులు ఆ సత్సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతిరోజు ఆకాశగంగ నుండి స్వామివారి అభిషేకానికి తీర్థాన్ని తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకార సేవ నిర్వహించిన తరువాత స్వామి అమ్మవార్లు తిరుచిపై బయలుదేరి వాహన మండపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశీయులైన తోళప్పాచార్యులు ఆకాశగంగ నుండి శ్రీ వరాహస్వామి ఆలయం వరకు తీర్థాన్ని తీసుకువచ్చారు. అక్కడి నుండి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తీర్థాన్ని తీసుకుని వాహన మండపానికి చేరుకున్నారు. మండపం వద్ద తోళప్పాచార్యులకు పరివట్టం కట్టి ఆకాశగంగ నుండి తీసుకువచ్చిన జలాన్ని శిరస్సుపై పెట్టుకుని బయలుదేరగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి మూలమూర్తి పాదాలను పవిత్ర జలంతో మంత్రపూర్వకంగా అభిషేకించి శాతుమొర నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు తిరుమంగై ఆళ్వార్ రచించిన పెరియ తిరుమొళి అనే ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం తిరుమల నంబి వంశీయులను ఆలయ మర్యాదలతో సత్కరించి మంగళ వాయిద్యాల నడుమ గజరాజులు ముందు నడవగా తిరుమల నంబి సన్నిధికి సాగనంపారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు అమ్మవారికి నీరాటోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 7వ రోజైన మంగళవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఏకాంతంగా స్నపన తిరుమంచనం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం సాయం సంధ్యవేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి పుష్కరిణి హారతి ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని కపిలతీర్థంలో ప్రతి సోమవారం ప్రదోషకాల సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం అర్ధనారీశ్వరులకు ఓంజల్ సేవ మనోహరంగా జరిగింది. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి బకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాలలో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకిపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆద్యంతం ఉత్సవ సొబగులతో ప్రకాశించింది. ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన గోదా రంగనాథుల తిరుచి ఉత్సవం, ఎదుర్కోలు ఉత్సవం, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవాలతో ధర్మగిరి ప్రాంతం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేసింది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సోమవారం పలు విశేష ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా శ్రీ గోదా రంగనాథులను అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత వేద విజ్ఞాన పీఠం ప్రాంగణంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆద్యంతం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో అలంకార శోభితులైన గోదా రంగనాథులకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. ఆపై గోదా రంగనాథుల ఊంజల్ సేవ జరిగింది. సర్వాభరణ భూషితులైన గోదా రంగనాథులు ఉయ్యలలో వేంచేయగా భక్తి సంకీర్తనలు, భాజా భజంత్రీల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు.
ఇక ధనుర్మాస ఉత్సవంలో భాగంగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. వేద విజ్ఞాన పీఠం ప్రాంగణంలో చూడచక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గోదా రంగనాథులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము సేనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము సేనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము సేనతడు మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము సేనతడు. ధనుర్మాసోత్సవ సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో అంగరంగ వైభవంగా ఈ ధర్మగిరి క్షేత్రంలో ఎదురుకోలు కార్యక్రమం, అలాగే ఊంజల సేవా కార్యక్రమంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటూ ఇటువంటి గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరపడం ద్వారా ఆ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర స్వామివారు లోకాన్ని మనల్ని కూడాను సమస్త యోగక్షేములు ఇచ్చి రక్షించాలి అని మనందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. కర్ణాటక హరిదాసుల్లో పురందరదాసుల వారు అగ్రగణ్యులుగా ప్రసిద్ధి చెందారు. పురందరదాసుల వారు 5 లక్షలకు పైగా సంకీర్తనలను రచించి జన బాహుళ్యంలోకి తీసుకువచ్చి భక్తి తత్వాన్ని వ్యాప్తి చేయడానికి విశేషంగా కృషి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై ఎన్నో సంకీర్తనలను రచించి ఆ స్వామిపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలలోని పాప వినాశనం రోడ్డులో కళ్యాణమస్తు వేదికపై సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ నవరత్న సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో 300 మంది సుప్రసిద్ధ కళాకారులు ఈ సంకీర్తన యజ్ఞంలో భాగస్వాములయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ పురందరదాసుల వారు రచించిన సంకీర్తనలోని నవరత్నాల లాంటి కొన్ని సంకీర్తనలు రసరమ్యంగా ఆలపించారు. దాస సాహిత్య కళాకారుల సంకీర్తనలతో తిరుమల క్షేత్రం భక్తి పారవస్యంతో పులకించింది.
అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దివ్య ప్రాంగణంలో పంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా ధ్వజపటంపై నందీశ్వరుడిని అష్టమంగళలను చిత్రీకరించి ఊరేగింపుగా ధ్వజస్తంభ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం చండీశ్వరుని సమక్షంలో నంది ధ్వజపటానికి పూజలు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా భేరి పూజ తదితర క్రతువులను పూర్తి చేసి సకల దేవతలను స్వామివారి సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీశైల క్షేత్రంలో మల్లన్న సంక్రాంతి ఉత్సవాల ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో సుదర్శన నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పుష్పశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. తరువాత హోమగుండాన్ని ఏర్పాటు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ప్రోక్షణ, సంకల్పం జరిపారు. ఆపై గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, లక్ష్మీ నారసింహ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో నమ్మాళ్వార్ శాతుమర ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీ రంగనాథ స్వామివారి పరమ భక్తుడైన నమ్మాళ్వార్ స్వామివారిలో ఐక్యమయ్యే రోజును నమ్మాళ్వార్ పరమపద దినోత్సవంగా జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ముందుగా సీతారామ లక్ష్మణులకు, పరివార దేవతామూర్తులకు అర్చకులు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అలాగే భగవద్ రామానుజుల వారికి, గోదాదేవికి పూజలు జరిపారు. ఆపై శ్రీ రంగనాథ స్వామి వారిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువదీర్చి స్వామివారి చెంత నమ్మాళ్వార్లు విరచించిన 1008 పాసురాలను పఠించి స్వామివారికి తులసి దళార్చన నిర్వహించారు. వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుర్మాస శోభతో దివ్య వైభవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామునే ఆండాల్ విరచిత తిరుప్పావై పాసుర పఠనం దివ్యంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పీటీజీ రంగరామానుజ ఆచార్యులు ఆండాల్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను కమనీయంగా వివరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం దివ్య కాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరవాసులు తెల్లవారుజామునే పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్, గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు.
ఇక ఇటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం ఆద్యంతం భక్తిరసభరితంగా కొనసాగుతోంది. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాల్ విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రామానుజ కూటమిలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయ భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ లక్ష్మీనారాయణ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద పీఠంపై అర్చకులు శ్రీ లక్ష్మీనారాయణుల ఉత్సవాలను సర్వశోభితంగా కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ భక్తుల చేత మహాసంకల్పం పూర్తిగా వించిన ఋత్వికులు శ్రీ లక్ష్మీనారాయణ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ హోమ క్రతువులో పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణుల కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం స్వామివారి నామస్మరణలతో మార్మోగింది. ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్ర పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో తిరుచిపై ఆసీనులను గావించి హారతులు సమర్పించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయ జయ నృసింహ నామస్మరణలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ ఉత్సవం కనుల పండుగ సాగింది. భక్తులు ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణలో పాల్గొని తరించారు. పుష్యమాసం సోమవారాన శ్రీ మృత్యుంజయ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ కాంతులతో మెరిసింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. తరువాత గజ పుష్పమాల, గంధం, కుంకుమతో మృత్యుంజయ స్వామి వారిని అలంకరించి శివపురాణం పఠించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడికి నిర్వహించిన లక్ష తులసి దళార్చన భక్తులను ముగ్ధులను చేసింది. ముందుగా గర్భాలయంలో స్వామివారి బృహత్ మూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత సహస్రనామాలు, తిరుప్పావై పాసురాలను భక్తులు పఠిస్తూ స్వామివారి లక్ష తులసి దళార్చనలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు కుడారై ఉత్సవాన్ని నిర్వహించి స్వామివారికి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం నారాయణపురం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కుడారయ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో శోభాయమానంగా అలంకరించిన శ్రీ గోదా రంగనాథులను వేంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత 108 గంగాళాలలో పాయసం నింపి కుడారయ ఉత్సవాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం హరికథ వైభవం 3వ విడత శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హరికథ శిక్షణ కార్యక్రమంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుండి 28 మంది హరికథ భగవతారిణులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావితరాలకు హరికథ వైభవాన్ని అందించే క్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని హరికథ కళాకారులను ఒకే వేదికపైకి చేర్చి వారికి హరికథలోని మెలకువలను నేర్పి హరికథకు పూర్వ వైభవం తేవడానికి విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు 10 రోజుల పాటు నిష్ణాతులైన హరికథ భగవతారులచే శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో నిష్ణాతులైన హరికథ భగవతారులను హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు ఘనంగా సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
అలాగే శిక్షణలో పాల్గొన్న హరికథ కళాకారిణులకు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల హరికథ విభాగం అధ్యాపకులు శ్రీ వెంకటేశ్వర్లు భగవతార్, సూపరింటెండెంట్ ఢిల్లీ రెడ్డిలు సర్టిఫికెట్లు, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన పలువురు హరికథ కళాకారిణులు శిక్షణలో తాము నేర్చుకున్న మెలకువలను వివరిస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించిన టీటీడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా వైభవం అనేటువంటిది ఇది 3వ విడత. పవిత్రమైనటువంటి చూడండి ఇది కార్యక్రమము. హరిదాసులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఈ హరికథా వైభవంలో హరిదాసులందరినీ కూడా ఒక చోట చేర్చి ఇక్కడ అందరూ కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలి. హరికథలలో మెలకువలు ఎన్నుంటాయి, హరికథ సంగీతము సాహిత్యము ఎలా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలని మెలకువలు అందరినీ కూడా ఇక్కడ పిలిపించి మాకు సకల సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు ఈవో గారికి, అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి వారైనటువంటి శ్రీరామ్ రఘునాథ్ గారికి, వారి దివ్యపాద పద్మములకు మా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే హరికథ శ్రవణమే వైకుంఠ పదం అన్నారు పురంధరదాస మహాశయులు. అటువంటి హరికథను అంటే జ్ఞాన వైరాగ్య నాట్యము, సంగీతము, సాహిత్యము, అలాగే తత్వశాస్త్రము ఇవన్నీ కలగలిసిన భారతీయ సాంప్రదాయమైన విద్య, గాంధర్వ విద్య ఈ హరికథ. టాప్ గ్రేడ్ ఆర్టిస్టులు అంటే డాక్టరేట్ పొందిన వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి మాకు ఈ హరికథ శిక్షణ నేర్పించారు. ఈ అవకాశం ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానములు, అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి వారికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో హరికథా వైభవం అనే చక్కటి సత్కార్యాన్ని ప్రారంభించారండి. ఈ కార్యం యొక్క ఉద్దేశం ఏంటంటే హరికథ అనే కళ చాలా కనుమరుగైపోతోంది. ఈ కళను అభివృద్ధిలోకి తీసుకురావాలనే సదుద్దేశంతో, మన ప్రాచీన కళలన్నీ చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో మహానుభావులు ఇలాంటి ఆలోచన ఎంతో మందికి కాని రాదండి. మాకు ఎలా హరికథ చెప్పాలో చెప్పే విధానంలో కూడా చక్కటి గురుతుల్యాలను తీసుకుని వచ్చి వాళ్ళ చేత మాకు బోధింపజేసి అవన్నీ అరటిపండు వలిచిపెట్టినట్లుగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారండి. ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పూజ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు జి హిమబిందు. మేము మదనపల్లి వాస్తవ్యులమండి. ఇక్కడ ఈ హరికథ వైభవంలో ఎంతోమంది గురువులు విచ్చేసి మాకు ఎన్నో తెలియవు, కానీ వారి ద్వారా తెలుసుకొని ఎక్కడ ఎలా చెప్పాలి, ఏ శ్లోకాలను మేము అందుకోవాలి అంటూ ఇవన్నీ నేర్చుకొని ఈ 10 రోజుల్లో చాలా అనుభూతిని చెంది ఎంతో విద్యనైతే మేము నేర్చుకున్నాం. కనుక ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ హరికథ వైభవంలో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహిస్తున్నటువంటి హిందూ ధర్మ ప్రచార పరిషత్లోని హరికథా వైభవం 3వ విడతలోని నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను 10 రోజుల నుంచి. అసలు ఈ ట్రైనింగ్ ఏంటి హరికథలకు అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు మేము తెలుసుకున్నాము. అసలు హరికథ ఎక్కడ నుండి మొదలైంది, ఫస్ట్ హరిదాస్ ఎవరు, అసలు ఆ హరికథ అనేది ఏ విధంగా చెప్పాలి, ఆ హరికథలో ఏమేమి అంశాలు మేము ఎంత వివరించాలి, ఎంతవరకు చెప్పాలి, నాట్యం ఎంత చేయాలి, సాహిత్యం ఎంత చెప్పాలి, వచనం ఎలా చెప్పాలి, ఆ హరికథలో మేము ఎలా లీనం అవ్వాలి, మా హరికథల వల్ల ఈ ప్రపంచంలో కొంతమందినైనా మేము మార్చగలమా ధర్మ మార్గములో అని మాకు ఎలా శిక్షణ ఇచ్చారంటే చాలా అద్భుతంగా శిక్షణ ఇచ్చారు. మేము అసలు ఈ హరికథ ఏంటి, మేము ఎందుకు చేయాలి అన్న దానికి పరమార్థం మాకు ఇక్కడ వచ్చాకే తెలిసిందండి. ఇంత గొప్ప అదృష్టాన్ని, ఈ యొక్క హరికథా వైభవాన్ని ఇంత వైభవంగా జరిపించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియచేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. నమో వెంకటేశాయ.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 65,542 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,372 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,98,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.